మేడం ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి మార్కెట్స్ గనుక చూసుకున్నట్లయితే విపరీతమైన బేరిష్ సెల్ సిట్యుయేషన్స్ ఆఫ్. నేను చూస్తున్నాను. సో, హ్మ్. రీజన్ ఏమి ఉండొచ్చు మేడం? సో, మేజర్‌గా అందరికీ తెలిసిందేనండి. ఏఐ డిస్ట్రప్షన్. ఎస్పెషల్లీ ఐటీ సెక్టార్ బిజినెస్ మోడల్స్ అంటే ఇంతవరకు వాళ్ళు చేస్తున్న బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా ఛాలెంజ్ చేసేటట్టుగా ఈ డిస్ట్రప్షన్ అనేది, డిస్టర్బెన్స్ అనేది ఈ ఏఐ తీసుకొచ్చిందండి. సో, దానివల్ల టెక్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. అంటే నిఫ్టీ దాదాపుగా ఈ వీక్‌లో 1% పడిందండి. అలానే ఐటీ సెక్టార్ అయితే దాదాపుగా 7, 8% అనేది మనకి అంటే సో, మేజర్ ఏదైతే మనకి డిస్టర్బెన్స్ ఏదైతే వచ్చిందో అది మనము ఏఏ టెక్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలానే యూఎస్ మార్కెట్స్ కూడా అండి. యూఎస్ మార్కెట్స్ అంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా వీక్‌నెస్‌గా ఆ ఇంపాక్ట్ మనకి మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా మనకి కనిపించింది. సో, ఓవరాల్‌గా మనం ఫ్రైడే రోజు చూసుకున్నట్లయితే ఇట్ హాస్ బీన్ క్లోజ్డ్ ఎట్ 25,470 దగ్గర మనకి నిఫ్టీ అనేది క్లోజ్ అయింది. సో, దేర్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ అనుకున్నామండి. అంటే 25,500 ఈస్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. అది కూడా బ్రేక్ చేస్తూ 25,470 వరకు వెళ్ళింది అంటే సో, మండే ఇంకా ఇదే అంటే గ్లోబల్ మార్కెట్స్ ఇదే విధంగా నెగెటివ్‌గా ఉంటే వి క్యాన్ సీ ద నిఫ్టీ అరౌండ్ 25,400 అండ్ 25,000ని కూడా టచ్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇఫ్ దిస్ కంటిన్యూటీ ఇన్ ద టెక్ సెల్ ఆఫ్ ఈ విధంగానే మనకి సెల్ ఆఫ్ అనేది ఐటీ ఇండస్ట్రీలో గాని జరిగినట్లయితే ఎందుకంటే మనకి ఈ ఐటీ ఇండస్ట్రీ మన మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో చాలా వెయిటేజ్ ఉందండి. నిఫ్టీలో కూడా మంచి వెయిటేజ్ ఉంది. ఐటీ సెక్టార్‌కి. అంటే ఎస్పెషల్లీ హెవీ వెయిట్స్ అయిన టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని, విప్రో కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ఇండెక్స్‌లో మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్స్ నిఫ్టీని చాలా డ్రాగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో, ఐటీ సెక్టార్ మనకి జీడీపీలో కూడా మంచి 30%, కంట్రిబ్యూషన్ అనేది మనకంటే 30%. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తర్వాత మేజర్ ఇండస్ట్రీ ఐటీ. సో, వి కెనాట్ ఇగ్నోర్ దాంట్లో వచ్చే నెగెటివ్ అనేది మనకి జీడీపీ కానీ, లేకపోతే మన ఎకానమీ యాస్ వెల్ యాజ్ మార్కెట్స్ మీద కూడా పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, అదే మనకి సెల్ ఆఫ్ లాగా మనకి కనిపించిందండి. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ డేటా వచ్చిందండి. అది కూడా కొంచెం నెగెటివ్‌గానే మనకి కనిపించింది. ఎందుకంటే 2.75% అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. నెమ్మదిగా రేట్స్ అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో, అది కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు ఆర్‌బీఐ వాళ్ళు. ఇన్ఫ్లేషన్ విల్ డెఫినైట్‌లీ ఇంక్రీజ్ అనుకున్నట్టుగానే సీపీఐ ఇన్ఫ్లేషన్ జాన్యువరిలో మనకి కొంచెం ఎక్కువగానే కనిపించింది. అలానే మనకి మేజర్‌గా ఈ పర్టిక్యులర్ ఐటీ సెల్ ఆఫ్ అనేది మనకి కనిపిస్తుందండి. ఓకే. మేజర్‌గా ఓకే. ఈ నిఫ్టీలో ఈ విధంగా పర్టిక్యులర్‌గా నెగెటివ్ కనిపించడానికి.